హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవాది స్టైల్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఏంటి ఈ స్టఫ్ అంతా అనుకుంటున్నారా? ఏం కాదండి, వింటర్లో అందరికీ కామన్గా కోల్డ్ కఫ్ అనేది వస్తుంది, పెద్దవాళ్ళకి పిల్లలకి. సో మనం కొంచెం కేర్ తీసుకుంటే వాటి నుంచి సఫర్ అవ్వకుండా అయితే ఉంటాము. నేనేంటంటే పెద్దవాళ్ళ నుంచి తెలుసుకున్నవి, అలాగే నేను ఎక్స్పీరియన్స్ చేసినవి మా బాబుతోని మీకైతే వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఇంట్లో వాడేవే. అవన్నిటితో మనం హోమ్ రెమెడీస్ అనేవి చేసుకోవచ్చు అన్నమాట. మంచి మంచి టిప్స్ ఉన్నాయి. మీరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా యూజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ నేను ఆయుర్వేదం ప్రోడక్ట్ కూడా చూపిస్తాను. నేను బాబుకి అయితే యూజ్ చేస్తాను. బాబుకే కాదు, మేము కూడా యూజ్ చేస్తాం అన్నమాట. అదేంటో అనేది మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు డెఫినెట్గా తెలుస్తుంది, మీకు కూడా యూజ్ అవుతుంది. పేరెంటింగ్ మామ్స్కి అయితే మంచి యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయి. సో వీడియో అయితే కంటిన్యూ చేద్దాము. వామ్ వాటర్ అనేది ఇవ్వాలి పిల్లలకి, చాలా మంచిది హెల్త్కి. అలానే వాటర్లో తులసి వేసి లీవ్స్ వేసి మరిగించి ఇవ్వండి, చాలా మంచిది హెల్త్కి. నెక్స్ట్ అలానే ఇక్కడ ఆముదం చూపిస్తున్నాను కదా, ఇది ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చిన టిప్ అనమాట. ఫస్ట్ జలుబు రాగానే పెద్దవాళ్ళు అయితే అదే చెప్తారు, ఆముదం తమలపాకు వేసి పెట్టండి అని చెప్పి. ఆముదం కొంచెం తీసుకొని లీఫ్కి అప్లై చేసి ఇది కొంచెం వేడి చేయాలి. మనం వేడి చేశాక ఆ చిటికెడు పసుపు అనేది తీసుకొని బేబీకి హెడ్ పైన పెట్టాలన్నమాట. ఫస్ట్ ఆముదం వేసి కొంచెం రబ్ చేయాలి, చాలా స్లోగా రబ్ చేయాలి, వాళ్ళకి చాలా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి. పసుపు వేసి ఈ తమలపాకు అనేది వాళ్ళ పైన హెడ్ పైన ఈ పొజిషన్లో అనేది పెడితే వాళ్ళకి మంచిగా రిలాక్సేషన్గా ఉంటుంది, రిలీఫ్ అనేది ఇస్తుంది అన్నమాట తమలపాకు వల్ల. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మ్యాక్సిమం ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఈ టిప్ అయితే. పసుపు అయితే చాలా కొంచెం చిన్నది వేసుకోండి. అలానే తమలపాకు కొంచెం ఆముదం రాసి వేడి చేసి చెస్ట్ పైన కూడా పెడితే మంచి రిలీఫ్ అనేది ఇస్తుంది అనమాట కఫ్ అది నుంచి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఆయుర్వేదం ప్రోడక్ట్ అని చెప్పాను కదా, ఇది సీతాఫలది చూర్ణం అండి. ఇది ఆయుర్వేదం స్టోర్లో అనేది దొరుకుతుంది. ఇది చాలా మంచిది హెల్త్కి. కఫం అది పట్టినా సరే వెంటనే మనం దాని నుంచి రిలీఫ్ అయితే పొందొచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తీసుకోవచ్చు. నాకు అంటే 1 year ప్లస్ బేబీస్ అయితే తీసుకోండి. మరీ చిన్న మంత్స్ ఉన్న బేబీస్కి అయితే నాకు తెలీదు, నేను మంత్స్ కాదు జస్ట్ 1 year దాటిన పిల్లలకైతే చెప్తున్నాను. నేను బాబుకి యూజ్ చేస్తున్నాను కాబట్టి. ఇది 70 rupees అయితే ఉంటుంది. పిల్లలకైతే చాలా చిటికెడు అయితే సరిపోతుంది, పెద్దవాళ్ళకైతే ఒక 1/2 spoon 1 spoon అయితే సరిపోతుంది. ఇందులో మనం తేనె వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా అయినా తినొచ్చు. తేనె వేసుకొని కొంచెం రంగరించి పిల్లలకి అనేది ఇస్తే ఇబ్బంది పడకుండా తింటారనమాట. దీనివల్ల ఆకలి అనేది కూడా పిల్లలకి పుడుతుంది, తినకుండా కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పెడతారు కదా. అప్పుడు ఇక్కడ వాము చూపిస్తున్నాను కదా, నెక్స్ట్ వాము కూడా కొంచెం డ్రై రోస్ట్ అనేది చేసేసి ఇది ఒక కాటన్ క్లాత్లో తీసుకొని వామ్ అనేది టై చేయండి. టై చేసి పిల్లలు పడుకున్న దగ్గర కొంచెం పక్కన పెడితే ఈ ఫ్రాగ్రెన్స్ అనేది వాళ్ళకి మంచిగా వెళ్ళి నోస్ అది బ్లాక్ అయినా సరే రిలీఫ్ అనేది ఇస్తుంది అనమాట. మంచిగా వాళ్ళు నిద్రపోతారు కూడా, ఇబ్బంది పెట్టకుండా నైట్ టైం అదిగా చాలా యూజ్ అవుతుంది ఈ టిప్ కూడా. మనం వాము అనేది డ్రై రోస్ట్ చేసేసుకొని పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకుని ఉంటే పిల్లలు అనీజీగా ఉన్నప్పుడు ఇది వాటర్లో వేసి కాసేపు మరిగించి కొంచెం పటికి అనేది యాడ్ చేసిస్తే కొంచెం ఫిల్టర్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా అయినా ఇచ్చేయచ్చు. కఫం లేకపోతే ఫుడ్ తినలేని టైమ్స్ ఉంటాయి కదా, అటువంటప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకుండా నెక్స్ట్ టైం ఫుడ్ అనేది ఇష్టంగా తింటూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ నట్మగ్ చూపిస్తున్నాను కదా, జాజికాయ అంటారు కదా, ఇది కూడా మనం కొంచెం రంగరించి ఏదైనా రాయి సహాయం తీసుకుని రంగరించి వామ్ వాటర్లో కలిపి కొంచెం పటికి వేసి ఇస్తే వాళ్ళకి కఫం అనేది రిలీఫ్ అనేది వస్తుంది అనమాట. నేనైతే ఇది బాగా యూజ్ చేస్తాను ఎక్కువగా. దగ్గు అది నుంచి అయితే రిలీఫ్ అనేది పొందుతారు. మీరు కూడా తప్పకుండా ఈ టిప్ అయితే బెస్ట్ అని నేను చెప్తాను అనమాట. ఇది ట్రై చేయండి మీరు కూడా. సో ఇవన్నీ ఇంట్లో ఉండే ఐటమ్సే. తులసి కూడా యూజ్ చేయండి పిల్లలకి, దానివల్ల చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ విక్స్ వేపర్ రబ్ చూపిస్తున్నాను కదా, ఇది లైట్గా రాయండి, ఎక్కువ కాదు, జస్ట్ జెంటిల్గా రబ్ చేస్తే సరిపోతుంది. ఇది ఒక్కటే ఆయుర్వేదం స్టోర్లో దొరుకుతుంది, మిగతావన్నీ ఇంట్లోవే. అది మాత్రం సీతాఫలది చూర్ణం అయితే నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి దాని రిజల్ట్ అయితే నేను చెప్పగలను, చాలా మంచిది హెల్త్కి మనకు కూడా. సో ఈ విధంగా మీరు కూడా అన్నీ ఫాలో అవ్వండి టిప్స్ అవి. అందరూ జాగ్రత్తగా ఉండండి వింటర్ సీజన్లో. So thank you friends, thanks for watching.